ఉసురు తప్పకుండా తగిలిద్ది. మాకు ఇచ్చిన కోరిక నెరవేర్చకపోతే మా ఆడబిడ్డల ఉసురు తప్పకుండా తగిలిద్ది. ఎక్కడైతే ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టిద్దో అక్కడ అది పుణ్యభూమిగా ఉండదు, అది మీకు ఖచ్చితంగా నరకాశీర్వాదలాగా తయారవుతుంది. అది మేము ఆడబిడ్డలందరి తరఫున మాట్లాడుతున్నాం. నీ మాట నిలబెట్టుకో, మా ఓటు వేయించుకో, అది మేము కోరుకునేది. ఇవాళకి టీఏడీఏలు 3-4 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. మీరు వచ్చిన దగ్గర నుంచి మాకు బిల్లులే సరిగ్గా లేవు. అసలుకి ఒక్క జీతం ఒకటే మీరు 11,500 ఇస్తున్నారు మాకు. ఆ జీతంతో మా ఇంట్లో పిల్లల్ని బతికించుకోవాలి, చదివించుకోవాలి. మేము ఏం పెట్టి తినాలి? ఒక్కసారి జగనన్న ఒక్కసారి అక్కడ ఉండి ఆలోచించు. నువ్వు చుట్టూ ఉన్న ఎంత పెద్ద ఉద్యోగులాగా జీతాలు ఇవ్వండి. మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులకు గుర్తించండి, ప్రభుత్వ ఉద్యోగులుగా. దానికి తగ్గ న్యాయమైన జీతం ఇవ్వండి. లేకపోతే మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం తెలంగాణ కంటే 1000 రూపాయలు జీతం పెంచేవ్వండి. అదొక్కటేనన్నా మేము జగనన్న అడిగేది. నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమని అడుగుతున్నావు. పాదయాత్రలో నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని ఈ ధర్నాకి ఎంతమంది నాయకులు ఇది నిజమైన ధర్నానే, వాళ్ళ కోరికలు న్యాయమైనవే అని వాళ్ళు వచ్చి మాకు మద్దతు ఇస్తున్నారు. ఒకవేళ నువ్వు నెరవేర్చలేకపోతే వాళ్ళు నెరవేర్తే వాళ్ళే గద్దెక్కి కూర్చుంటారు. నువ్వు ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది జగనన్న. నేను చెప్పాల్సింది మాత్రం మా అంగన్వాడీ యూనియన్ అంతా జరుగుతున్నాం. అంగన్వాడీ సత్తా చాటండి వెంటనే. మన కోరికలు న్యాయమైన కోరికలు వెంటనే తీర్చమని మేము అడుగుతున్నాం జగనన్నని. ఇది ఒక్కటే మేము అడిగేది. మా అంగన్వాడీ యూనియన్ తరఫున CIT యూనియన్ తరఫున మా మద్దతు ఇచ్చారు ఇదంతా.